దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో స్కూళ్లే మత్తు అడ్డాలుగా మారుతున్నాయా? బడి పిల్లలు డ్రగ్స్ కు బానిసవుతున్నారా? కొందరైతే 11 ఏళ్ల వయసులోనే మాదక ద్రవ్యాల మత్తులో పడుతున్నారా? బడి పిల్లలే మత్తుకు పడిపోవడం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాల్సిందేనా? హైదరాబాద్ సహా 10 ప్రధాన నగరాల్లో 5920 మంది విద్యార్థులపై గోప్యంగా చేసిన సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది? ఆ భయానక సర్వే రిపోర్ట్ పచ్చి నిజాన్ని వెలుగులోకి తెచ్చిందా? దేశ భవిష్యత్తును తయారు చేసే విద్యాలయాల పరిసరాలు గంజాయి మహమ్మారికి నిలయాలుగా మారుతున్నాయి. పిల్లల డ్రగ్స్ వినియోగంపై మెడికల్ బృందాలు జరిపిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చిన్న వయసులోనే మొదటిసారి గంజాయి, నల్లమందు, పొగాకు ఉత్పత్తులకు యత్నిస్తున్నట్లు తేలుతోంది. పాఠశాల విద్యార్థులను మహమ్మారి డ్రగ్స్ భూతం కబళిస్తోంది. జ్ఞాన వనాలుగా ఉండాల్సిన విద్యాలయాలు మత్తు వనాలుగా మారుతున్నాయని సర్వే చెబుతోంది. స్కూళ్లకు వెళ్లే పిల్లలు 12 ఏళ్లకే మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, కొందరైతే 11 ఏళ్లు వచ్చేటప్పటికే మత్తుకు బానిసవుతున్నారంటూ సర్వే చెబుతోంది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, లక్నో, చండీగఢ్, ఇంఫాల్, జమ్మూ, దిబ్రూగఢ్, రాంచీ నగరాల పరిధిలో సగటున 14 ఏళ్ల వయసు కలిగిన 5920 మంది విద్యార్థులపై గోప్యంగా సర్వే సాగింది. దీన్ని నివేదిక రూపంలో నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియాలో ప్రచురించడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డ్రగ్స్ తీసుకోవడానికి ప్రయత్నించామని అనేక మంది విద్యార్థులు సర్వేలో అంగీకరించారు. చండీగఢ్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ పలు వైద్య కళాశాలల బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. సర్వే ప్రకారం ప్రతి 7 స్కూళ్లలో ఒకటి డ్రగ్స్ కు అడ్డాగా మారిందని నివేదికలో తేలింది. మగపిల్లలు ఎక్కువగా పొగాకు, గంజాయి వైపు మళ్లుతుండగా ఆడపిల్లలు గోళీలు, నల్లమందు, ఇతర సింథటిక్ డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్నట్టు తేలింది. స్కూల్ ప్రాంగణాలు, ట్యూషన్ సెంటర్లు, మిత్ర బృందాలు పిల్లల్లో మత్తుకు మార్గం చూపుతున్న ప్రదేశాలుగా మారినట్టు సర్వే కుండబద్దలు కొట్టింది. విద్యాలయాల పరిసరాల్లో గంజాయి మహమ్మారి మకాం వేయటం ప్రమాదకరంగా మారింది. పాఠశాల స్థాయిల్లో పలు రకాల మత్తు పదార్థాలకు బానిసలైన విద్యార్థులు వేలల్లో ఉంటున్నారు. విద్యా సంస్థలే లక్ష్యంగా కొన్ని ముఠాలు విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు కొనసాగించడం దీనికి కారణం. కొంతమంది విద్యార్థులకు డబ్బు ఆశ చూపి దళారులు వారితోనే విక్రయాలు జరిపించే పరిస్థితి ఉంది. వీధి చివర కిరాణా షాపుల్లో మత్తు చాక్లెట్లు, లిక్విడ్ డ్రగ్స్ బుద్ధిగా చదువుకోవాల్సిన పిల్లల్ని మత్తులోకి లాగుతున్నాయి. ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువ జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు. అంతటితో వారి చదువు, ఆరోగ్యం, ఏకాగ్రత, వ్యక్తిత్వం మొత్తం ధ్వంసమైపోతోంది. పిల్లల్లో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టాలంటే స్కూళ్లు, తల్లిదండ్రులు, ప్రభుత్వం, సామాజిక స్పృహ ఉన్న వారందరూ కలిసి ముందుకొచ్చి మత్తు నిర్మూలన కోసం కృషి చేయాలి. భావితరాల పిల్లల భవిష్యత్తు రక్షణకు చర్యలు తీసుకోవాలి. లేదంటే రేపటి తరం భవిష్యత్తు అంధకారమవుతుంది.